నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని వివరించిన ప్రధాని. చిలకలూరిపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రతో జనంలోకి సీఎం కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి తలసిల. ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర, ఒక బహిరంగ సభ, దాదాపు నెలపాటు జనంలోనే జగన్ ఉండనున్నానని తెలిపిన రఘురాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల సమక్షంలో చేరిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు. పార్టీలోకి చేరని వాసుది రమణ, వారి అనుచరులను పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన భరత్ కుమార్. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కలయికతో కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమి ఏర్పడ్డాక నిన్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడ్డాక తొలిసారిగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పిడి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరవడంతో అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. భారత్ మాతాకి జై, నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మీ అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ భారీగా తరలివచ్చిన జన సందోహాన్ని చూసి ఉత్సాహవంతంగా ప్రసంగించారు. ఎన్డీఏకి ఓటు వేయాలి, ఎన్డీఏ లోక్సభ సీట్లు 400 దాటాలని తెలుగులో పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్రంలో తమ విజయంపై ఎలాంటి సందేహాలు లేవని, ఈసారి 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. ఏపీలోనూ టీడీపీ, జనసేన కలిసి రావడంతో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ విజయభేరి మోగిస్తోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభా వేదికపై సీఎం జగన్ ప్రభుత్వంపై తమదైన శైలిలో విమర్శల వర్షాన్ని కురిపించారు. पलाश समुद्रम में नेशनल एकेडमी ऑफ कस्टम्स, इनडायरेक्ट टैक्सेस एंड नारकोटिक्स, तिरुपति में आईआईटी, तिरुपति में आईसर, करनूल में ट्रिपल आईटी डीएम, श्री सिटी में ट्रिपल आईटी, विशाखापट्टनम में आईआईएम, विशाखापट्टनम में इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, मंगलगिरी में एम्स, विजयवाड़ा में नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन, ताड़ेपल्लीगुड़म में एनआईटी, विजयनगरम में सेंट्रल ट्राइबल यूनिवर्सिटी, ऐसे कितने ही टॉप एजुकेशनल इंस्टीट्यूट का लोकार्पण या शिलान्यास केंद्र की एनडीए सरकार ने किया है, जो आपके युवाओं का भाग्य बदलने वाला है. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిద్రావస్థలో యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తట్టి లేపడానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గొప్ప విద్యా కేంద్రంగా చేయాలి అనేటువంటి సంకల్పం కేంద్ర ప్రభుత్వానిది. దానిలో అంతర్భాగంగానే గుంటూరులో ఎన్ఐడిఎం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, తిరుపతిలో ఐఐటి, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, శ్రీ సిటీలో ట్రిపుల్ ఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, మంగళగిరిలో ఎయిమ్స్, విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్ర విద్యా సంస్థలు. ఆ సంస్థలన్నిటినీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని
వెలికి తీయడానికి ఇవన్నీ కూడా మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. साथियों, एनडीए में हम सबको साथ लेकर चलते हैं, लेकिन दूसरी ओर कांग्रेस पार्टी है जिसका एक ही एजेंडा है गठबंधन के लोगों को यूज एंड थ्रो करना। आज कांग्रेस को भले ही मजबूरी में इंडी अलायंस बनाना पड़ा हो, लेकिन इनकी सोच वही है। आप देखिए, लेफ्ट और कांग्रेस केरला में एक दूसरे को क्या कहते हैं, बंगाल में टीएमसी और लेफ्ट एक दूसरे के लिए क्या क्या बोलते हैं, पंजाब में कांग्रेस और आप एक दूसरे के लिए कैसी भाषा बोलते हैं। जो लोग चुनाव से पहले अपने फायदे के लिए ऐसे लड़ते हो, ऐसे झगड़ते हो, वो चुनाव के बाद क्या। ఏపీలో మే 13న అసెంబ్లీ లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ కూడా సిద్ధం సభలతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరంగా వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ మాట్లాడుతూ మేమంతా సిద్ధం పేరుతో జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారని చెప్పారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతోందని తెలిపారు. సిద్ధం సభలు జరిగిన 4 ప్రాంతాలు మినహా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలు జరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు జగన్ ప్రజల్లోనే ఉంటారు, రాత్రి కూడా ప్రజల మధ్య నిద్రిస్తారని తెలిపారు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం జగన్ చేస్తారని చెప్పారు. రేపు పూర్తి షెడ్యూల్ వెల్లడిస్తామని తెలిపారు. అంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడున్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ, అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం, డేటు అన్ని కూడా. ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్, మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ పార్లమెంట్ ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 బహిరంగ సభలు నిర్వహించారు. మండల కేంద్రమైన నాతవరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. మండల విద్యాశాఖ అధికారులు టి అమృత కుమార్, కె వరహాలు బాబులు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ 10 పరీక్షలకు నాతవరం జెడ్పీ పాఠశాలలో 340 మంది విద్యార్థులకు డిఓగా పి అచ్యుతం, చీఫ్గా పాత్రుడితో పాటు 14 మంది ఇన్విజిలేటర్స్, అదేవిధంగా డి ఎర్రవరం జెడ్పీ పాఠశాలలో 190 మంది విద్యార్థులకు డిఓగా శివజ్యోతి, చీఫ్గా సిహెచ్ సత్యనారాయణతో పాటు 10 మంది ఇన్విజిలేటర్స్తో 10 పబ్లిక్ పరీక్షలు డిఈఓ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు. మాస్ కాపీ జరగకుండా ఎస్ఐ రామారావు తమ సిబ్బందిని ఏర్పాటు చేశారు. మండల విద్యాశాఖ అధికారి వన్గా చేస్తున్నాం. ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఈ రోజు నుంచి జరుగుతున్న ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో భాగంగా మండలంలో 2 సెంటర్లో పరీక్షలు జరుగుతున్నాయి. జెడ్పీహెచ్ఎస్ నాతవరం సెంటర్లో 340 మంది హాజరయ్యారు. అలాగే డిఆర్ఓ సెంటర్లో 190 మందికి 187 మంది హాజరయ్యారు. అక్కడ 3 ఆబ్సెంటీస్. ఇక్కడ డిఆర్ఓ సెంటర్లో
నేను స్వయంగా పరిశీలించిన తర్వాత అక్కడ ఎటువంటి అందరూ సెల్ ఫోన్ లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు, అలాగే అవుట్వర్డ్ డిస్టర్బెన్స్ పైనుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. సెంటర్ నిర్వహణలో సమ్మర్ అవడం వల్ల అది మెడికల్ స్టాఫ్, తర్వాత మంచినీటి సదుపాయం, టాయిలెట్స్ అన్ని విధాలుగా ఇమ్యూనిటీస్ అన్నీ సమకూర్చినట్లుగా గుర్తించడం జరిగింది. అలాగే ఏఎన్ఎంస్, మహిళా పోలీసు ఎటువంటి డిస్టర్బెన్స్ పైనుంచి ఏమీ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతున్నట్లుగా గుర్తించమైంది. ఇక్కడి నుంచి కూడా అదే విధంగా ఈ మొత్తం రిమైనింగ్ తర్వాత పరీక్షలు కూడా నిర్వహించడానికి. అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సమక్షంలో అనకాపల్లి మండలం మాకవరం గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు వైసీపీలో చేరారు. మాకవరం గ్రామానికి చెందిన వాసుది రమణ, వారి అనుచరులు వెంకటరమణ, రమేష్, ఆదిబాబు, రాము, సాయి తదితరులు 15 మంది వైసీపీ అనకాపల్లి మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, అందుకు ఈరోజు వైసీపీ నాయకులే ఉదాహరణ అని భరత్ కుమార్ అన్నారు. ఎన్నికలలో వైసీపీ విజయం కోసం మనం సిద్ధమై సైనికుల్లా పనిచేయాలన్నారు. విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, జిల్లా యువజన నాయకులు మలసాల కుమార్ రాజా, పోలమర్ర శెట్టి, మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మాకవరం గ్రామం నుంచి, అనకాపల్లి మండలం మాకవరం గ్రామం నుంచి రమణ్ గారు, అలాగే ఆయన ఆధ్వర్యంలో మా పార్టీ ప్రెసిడెంట్ గోవింద్ గారి సమక్షంలో గ్రామం నుంచి రమణ్ గారి టీం జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీలో చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ నుంచి ప్రత్యేకంగా మాకవరంలో కూడా మాకు అడిషనల్ బలం ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలిపి మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. మా పార్టీ నుంచి, అలాగే మా పార్టీ నాయకుల నుంచి అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో అందరం కలిసి పనిచేసి మంచి మెజార్టీ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా అనకాపల్లిలో పుట్టి అనకాపల్లిలో పెరిగిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అనకాపల్లిలో మళ్ళీ నేను పుట్టిన ప్రాంతానికి వచ్చి ఇక్కడే ఉండి సేవ చేసుకుందామని వచ్చాను. నేను అమెరికాలో గ్రీన్ కార్డు కానీ సిటిజన్షిప్ కానీ ఏవి కూడా ఉంచుకోలేదు. పక్కా ప్రూఫ్స్తో ఎవరికైనా కానీ చూపించగలను. నేను మళ్ళీ అమెరికా వెళ్ళడానికి కూడా ఇప్పుడు లేదు. నేను మొత్తం క్యాన్సిల్ చేసుకొని వచ్చాను కాబట్టి మళ్ళీ అనకాపల్లిలో ఉందామని వచ్చాను. రానున్న రోజుల్లో, రానున్న 20-30 సంవత్సరాలు కూడా అనకాపల్లిలోనే ఉంటాను. మా ప్రజలందరితో కలిసికట్టుగా పనిచేసి అనకాపల్లికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను. ఓటమి భయంతో తన స్థాయి మరచి అదీప్ రాజ్ ప్రకటనలు చేస్తున్నారని పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఆరోపించింది. సోమవారం ఉదయం సుజాత నగర్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శులు ఐతు సింహాచలం, ఇందల వెంకటరమణ, గండి దుర్గాప్రసాద్, పిన్నింటి పార్వతి, పార్టీ వార్డు అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్తో మాట్లాడుతూ ఇటీవల అదీప్ రాజ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అతి తక్కువ కాలంలోనే పెందుర్తి ప్రజల అభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేగా గెలుపొందిన రమేష్ బాబు పెందుర్తి అభివృద్ధి పదంలో నడిపించిన సంగతి గుర్తు చేశారు. స్థానికత గురించి వైసీపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంచిపాటి మధు, ఆదిబాబు, డిఎల్బి నాయుడు, సంతోష్, కోరుపల్లు రామానాయుడు, బల్లిరెడ్డి అప్పారావు, గొల్లుబిల్లి శ్రీను, డుంబారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరు నెక్స్ట్ టైం ఏదైనా మాట్లాడేటప్పుడు పెందుర్తికి మేము ఏం చేస్తాం, 5 ఏళ్లు పూర్తి స్థాయి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అదీప్ రాజ్ ఏం చేశాడనే దాని మీద మాట్లాడి, రమేష్ బాబు 18 నెలల వ్యవధిలో కొన్ని 100 కోట్ల రూపాయలు పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజుకి ప్రజల్లో ఆయన నియోజకవర్గం దాటి బయటకు వెళ్ళినా కూడా ప్రజల్లో ఈ రోజుకి ఆయనకి చెదరిన అభిమానం చూసి మీకు కుళ్ళు అదంతా తప్పితే మరొకటి కాదు. రాజకీయంగా ఆయన ఏంటి మీరేంటి అని కంపేర్ చేసుకోండి తప్పితే ఇలా ప్రాంతీయ విభేదాలు లేకపోతే ఇంకొకటి మీరు మాట్లాడకూడదని మీకు చివరిగా ఒక్క విషయం చెప్తున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో
టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు గారు 70,000 మెజార్టీతో పెందుర్తిలో గెలవబోతున్నాం. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ సాధించుకుంటాం. ఇప్పుడు 2024లో ప్రజలు అదీప్ రాజుకి ఓడిపోయి అదే సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోవడానికి అదీప్ గారు సిద్ధపడండి. రమేష్ బాబు పార్టీలు మారుతున్నారు, స్థానికేతరుడు అని మీరు అంటున్నారు. రమేష్ బాబు ఎక్కడైనా తప్పు చేశాడా, ఎవరిదైనా దోచుకున్నాడా? దాన్ని చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే ఈయన అందరికీ అందుబాటులో ఉంది, అందరి మన్నలు పొంది మళ్ళీ 2024లో కూడా రమేష్ బాబు గారు అత్యంత మెజార్టీతో గెలిచి ఈ ప్రాంత ప్రజలకి మనందరికీ మన భావి భారత కుర్రోళ్ళందరికీ మంచి పరిస్థితి ఇస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. పశ్చిమ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాల వేసి అనంతరం ఎన్నికల ప్రచార వాహనాలను రిబ్బన్ కటింగ్ చేసి పార్టీ జెండాలను ఎగురవేశారు. అదేవిధంగా నియోజకవర్గం బీఎస్పీ పార్టీలో ఎంపీ అభ్యర్థి శివప్రసాద్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రరావు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణం తిరుపతిరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి పెద్ది పెంకి శివప్రసాద్, విశాఖ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు బోను కృష్ణ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త మొలకలపల్లి అన్వేష్, పక్షము నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు అరుగుల ధనంజయరావు మరియు వివిధ కుల సంఘాల నాయకులు, బీఎస్పీ కార్యకర్తలు, బహుజనులు, కార్మిక సోదరులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. బోను కృష్ణ, బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రస్తుతం రేపు జరగబోయే ఎన్నికలకి మరి విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో గల శృంగవరపుకోట నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ నాకు మరి టికెట్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోటీకి నేను సిద్ధంగా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మీడియా ద్వారాగా నేను తెలియజేసేది ఏంటంటే బహుజన సోదరులకి మరి ఇంతకాలం మరి కుల దోపిడీ కులాలు పాలనలో ఉన్నాం. 2 కులాలు 2 కుటుంబాల పాలనలో అంతవరకు కొనసాగాం మనం. ఈ కుల పాలన పోవాలి, ఈ దోపిడీ కుల పాలనలో మరి ఎంతకాలం ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి ఈవేళ మనకు మనమే ప్రశ్న వేసుకోవాలని చెప్పేసి నేను బహుజన సోదరులకు కోరుతున్నాను. మరి బహుజన సమాజ్ పార్టీ ఒక సిద్ధాంతంతో కూడిన పార్టీ. బహుజన సమాజ్ పార్టీ ఎలాంటి మరి ఆశ చూపే పథకాలు కానీ ఎలాంటి మరి ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే అక్రమంగా మరి దోపిడీ సొమ్ముతోటి ఇవాళ మనం ఈ పార్టీలన్నీ ఎలాంటి మాయ మాటలు చెప్తున్నాం, ఎలాంటి మాయ మాటలు చెప్పే పార్టీ కాదు. బహుజన సమాజ్ పార్టీకి ఏకైక ఎజెండా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడమే ఏకైక లక్ష్యంగా ఇవాళ మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఇవాళ రాజ్యాంగం కూడా ప్రమాదంలో ఉంది. ఈరోజు బహుజనులు అనబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి రాజ్యాంగం ఒక ఆక్సిజన్లా పనిచేస్తూ ఉంది. అలాంటి రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చి మనుస్మృతిని మరి తీసుకురావాలని చెప్పి పెద్ద కుట్ర చేస్తున్నటువంటి బీజేపీకి ఇవాళ చీకటి ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డితో కుదుర్చుకున్నాడు బీజేపీతో. అలాగే జనసేన ఏదైతే కూటమి ఉందో చంద్రబాబు నాయుడు కూటమి, టీడీపీ వీళ్ళంతా బీజేపీ కనుసన్నల్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ మొత్తం రేపు జరగబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏదైతే ఉందో ఏనుగు గుర్తుకు ఓటేసి మా 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ని అలాగే 25 మంది ఎంపీ క్యాండిడేట్లు కూడా గెలిపించే పరిస్థితి ఉందని చెప్పేసి మేము ప్రభగాఢ విశ్వాసంతో ప్రజల ముందుకు వెళ్తున్నాం. జై భీమ్. పెదబెంకి శివప్రసాదరావు, బీఎస్పీ పార్టీ నుండి విశాఖపట్నం లోక్సభకి పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా నేను అందరికీ కూడా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే ఇంతవరకు స్థానికేతరులే ఈ విశాఖపట్నం నుండి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. మరి స్థానికుని నన్ను గెలిపించి పార్లమెంట్కి పంపించాలని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతవరకు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా స్థానికేతరులే. దానికి తోడుగా ఇప్పుడు ఈ ఏదైతే తెలుగుదేశము, బీజేపీ అలాగే జనసేన ఒక పొత్తుగా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. మరి బీజేపీ దీనికి నాయకత్వం వహిస్తుంది. మరి బీజేపీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇంతవరకు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరిగింది. దాని మీద స్పష్టత లేదు. అలాగే రైల్వే జోన్ విషయంలో లేదు. అలాగే విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి స్మార్ట్ సిటీకి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు ఇంతవరకు కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకోలేదు. మనకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి బీజేపీతో ఈరోజు జతకట్టడం జరిగింది. నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారానికి నా ఒక్కడితోనే ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ. కరణం తిరుపతిరావు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను.
ఈవేళ విశాఖపట్నం ఈ వెస్ట్ అసెంబ్లీలో రామచంద్రరావు అభ్యర్థిగా ఇక్కడ మేము ప్రకటించడం జరిగింది. అదేవిధంగా శివప్రసాదరావు గారు, కథపెంకి శివప్రసాద్ గారు, ఈయన పార్లమెంట్ అభ్యర్థిగా మేము ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మరికొద్ది మిత్రులు భువనకృష్ణ గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా విశాఖపట్నంలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎస్కోట్లో ఆయన పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను పక్కన ఉన్నటువంటి అనకాపల్లి మాడుగుల అసెంబ్లీలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. అలాగే మరికొంతమందిని మేము సెకండ్ లిస్ట్లో ప్రకటిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాస్పిరెంట్సే. ఈవేళ మిత్రుడు రామచంద్రరావు గారు వారి యొక్క ఈ అసెంబ్లీలో వారి ప్రచార రథాన్ని మేము ఓపెనింగ్ కోసం వచ్చాం, మేమందరం వచ్చాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఈ స్థానికేతరులతో పెత్తనం ఎక్కువైపోతుంది విశాఖపట్నంలో. ఇప్పుడు మేమందరం కూడా స్థానికులకే టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రెండు కులాల పాలన పోవాలి, ఈ రెండు పార్టీలు పోవాలి, బహుజన కులాల పాలన రావాలనే ఒక నిదానంతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రజలు మరి మీరందరూ సహకరించినందుకు మీకు మరొకసారి జేబీ శెట్టి. నేను వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికంగా ఉన్న ఇండస్ట్రీల వల్ల పొల్యూషన్ చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నా సరే స్థానికులకు ఎవరికి కూడా ఇక్కడ ఉపాధి లేదు. ఈ ఉపాధి కోసం అనేసి మేము మెయిన్ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. నన్ను కానీ గెలిపించినట్టుగా అయితే ప్రతి ఇంటికి కూడా ఒక సొసైటీ ఉద్యోగం కోరమండలో కానీ, హెచ్పిసిఎల్లో కానీ, సిపిఆర్లో కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఒక సొసైటీ ఉద్యోగం ఇప్పిస్తానని, అలాగే ఎక్స్టెన్షన్ ప్లాంట్ వల్ల వచ్చే పొల్యూషన్కి తట్టుకోలేక జనాలంతా కూడా బాధపడుతున్నారు. వారి గురించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తానని, అలాగే ఇక్కడ స్థానికులు చాలామంది దీనివల్ల ఏసీలు కూడా లేకపోతే ఉండలేకపోతున్నారు. దానికి వచ్చి కరెంట్ బిల్లు కట్టుకునే స్తోమత ఎవరికీ లేదు. ఆ కరెంట్ బిల్లులు కూడా స్థానిక బాధ్యులైన కంపెనీల చేత వసూలు చేయించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని, అలాగే విద్య, వైద్య ప్రతి రంగంలోని కూడా ముందుండి మీ అందరికీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఏ నిమిషంలో ఫోన్ చేసినా సరే అనుక్షణం మిమ్మల్ని కలిసి మీ సమస్యని తప్పకుండా తీరుస్తానని తెలియజేసుకున్నాను. జై భీమ్, జై భారత్. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుల్లో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసిన బాధితులలో చాలా మంది ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయి చనిపోయారని, కొంతమంది ఆసుపత్రుల పాలయ్యారని ప్రభుత్వం తక్షణమే జయలక్ష్మి బ్యాంకు బాధితులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి డబ్బులు వారికి ఇప్పించేలా చర్యలు వేగవంతం చేసి ఆదుకోవాలని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు సోషల్ యాక్టివిస్ట్ యనమండ్ర సూర్యనారాయణ చింతపెంట పల్లం రాజు బాధితుల తరపున విజ్ఞప్తి చేశారు. పిఠాపురం స్టువర్ట్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బాధితుల పరిస్థితులు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. సమావేశంలో సుబ్రహ్మణ్యం మాస్టర్, వెంకట త్రిమూర్తులు, కృష్ణారావు, భాస్కర్ రావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంన్నర క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని గొల్లప్రోలులో కాపు నేస్తంలో కలిసి వారికి ఇబ్బందులన్నీ కూడా తెలియజేశాం. వారు స్పందించి ప్రభుత్వాధికారులకి సూచనలు ఇచ్చి కొంతవరకు సహాయం చేశారు. కానీ పూర్తిగా దీని మీద దృష్టి పెట్టని కారణంగా ఈ వ్యాధికి 50 మంది చనిపోయారు. రీసెంట్గా చనిపోయినటువంటి రాచకొండ శ్రీనివాస్ కాకినాడ ప్రముఖ అడ్వకేటు, తర్వాత అనేక మంది హాస్పిటల్స్లో వైద్యం పొందుతూ మానసికంగానూ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అందులో వైజాగ్లో ఉన్నటువంటి లక్ష్మీబాయి గారు ఒక కాలు తీసేయడం జరిగింది. ఆవిడ కూడా ఈ వ్యాధికి మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఇలాగా ఈ బాధితులు అనేక ఇబ్బందులు మా నోటీసులోకి వచ్చినటువంటివి మేము తెలియజేస్తున్నాం. ఇంకా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటు వైజాగ్ నుంచి అమలాపురం దాకా మొత్తం బాధితులు 29 బ్రాంచీల్లో మొత్తం 20,000 కుటుంబాలు దగ్గరగా 1,00,000 పైన జనాలు ఇందులో డిపాజిట్లలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వాధికారులు ఇప్పటిదాకా చేసింది దానికి ధన్యవాదాలు. ఇక్కడ కొన్ని జీవోలు రిలీజ్ చేశారు, 30% ఇవ్వమని చెప్పారు. ఇవన్నీ కూడా కాగితాల్లో కనపడుతున్నాయి. కానీ బాధితుల దగ్గరికి వచ్చేటప్పటికి ఖచ్చితమైనటువంటి సహకారం లోపం జరుగుతోంది. కావున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దీని మీద స్పందించి ఆయన రేపు కోనసీమ పర్యటనలో బాధితులతోటి షేర్ చేసుకుని వారికి ఆసరా కల్పించి ఈ చనిపోయే బాధితులకి, ఈ హాస్పిటల్లో వైద్యం తీసుకున్నటువంటి బాధితులకి న్యాయం చేయాలని చెప్పనేసని
పిఠాపురం నుంచి బాధితులు చాలామంది ఇప్పటిదాకా కూడా అనేక పర్యాయాలు కలెక్టర్ గారిని పోలీసు వారిని కూడా కలవడం జరిగింది. కావున అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రేపు పొద్దున్న వీరికి న్యాయం చేయడం గురించి స్వచ్ఛంద సేవా సంస్థలు, అన్ని ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ వేదిక మీద వీరికి న్యాయం చేయాలని చెప్పనేసని పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము అనేక పర్యాయాలు తెలియజేసినప్పటికీ ఇప్పుడు పీక్ టైంలో ఉంది కాబట్టి దయచేసి దృష్టి పెట్టి ఈ బాధితులకి మీ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో నేను ఒక బాధితుడిని. నా పేరు పళ్ళం రాజు, పిఠాపురం. మేము ఎంతవరకు వెళ్ళినా దీనికి ఉపయోగం ఏమీ కనపడలేదు. చాలామంది చనిపోతున్నారు, చాలామంది హాస్పిటల్ పాలైపోయారు. ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు నేనున్నాను అని ముందుకు రాలేదు. ఈ ఎలక్షన్లో కూడా అవసరమైతే మేము పోటీ చేయడానికి కూడా వెనకాడం. ఎంతవరకు అయినా సరే సాధించుతాం. ఏ నాయకుడు అయితే మా దగ్గరికి వస్తాడో, మా దగ్గర ఈ బాధితులు అందరిపై కూడా 5 లక్షల ఓట్లు పైచలకు ఉన్నాయి. మేము మా దగ్గరికి ఎవరైతే వచ్చి మాకు న్యాయం చేస్తారో ప్రతి బాధిత కుటుంబం దగ్గరికి కూడా వెళ్ళి మేము వాళ్ళకే ఓటేయమని కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరాలు ఏమీ అవసరం లేదు. మా డబ్బులు మాకు ఇప్పించి ఏర్పాటు చేయవలసిందిగా కోరి ప్రార్థన. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు కూడా నేనున్నాను అని భరోసా ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అదట్ర వెంకన్న ధర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నెల్లినవుడి ఎంటీసీ పిర్ల నాగేశ్వరరావు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతిపాడులో వారు మీడియాతో మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. సామాన్య కుటుంబం నుండి పోటీ చేస్తున్న తామిద్దరిని జై భారత్ నేషనల్ పార్టీ టార్చ్ లైట్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు జేడి లక్ష్మీనారాయణ మాజీ సిబిఐ డైరెక్టర్ గారు అవినీతి పరుల్ని ఎంతో మందిని జైలు పాలు చేసి గడ్డి పరకల్లా ఏరేసినటువంటి మహానుభావుడి పార్టీలో నేను ఆయన పార్టీ స్థాపించిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. ఆయన పార్టీలో నేను ఈరోజు కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను. ఆయన నా గురించి తెలిసి నీవేం చేశావు, నా గురించి నేను అన్యాయానికి గతంలో చేసిన పనులను గురించి నేను చేసిన బాధ్యతను తెలియజేశాను. ఆయన నా యొక్క సమర్థత నచ్చి నువ్వు పార్టీ దీన్ని నడిపించగలవు, నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఆయన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన నాకు ఇన్ఛార్జిగా ప్రకటించే బాధ్యత ఇచ్చారు. మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా నన్ను గుర్తించి మరి ఆయన సేవలను గుర్తించి జేడీ లక్ష్మణ్ గుర్తించి మాకు యొక్క అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా గెలిపించి పార్లమెంట్కి పంపించవలసిందిగా కూడా మీ ప్రజలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ పత్తిపాడులోనే వ్యవసాయ క్షేత్రాలు ఎంతో మరి ఆయన వ్యవసాయం చేశారు. అందరికీ కూడా ఈయన తెలియని వ్యక్తి ఏం కాదు. రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహా గొప్ప వ్యక్తి అయినా నేను గతంలో చేసిన పార్టీ కూడా అలాగే అదే మంచి పార్టీ. ఈ రోజు కూడా నేను డబ్బులు పంచిపెట్టే పార్టీ, డబ్బులున్న పార్టీలోకి వెళ్ళలేదు. ఒక గొప్ప వ్యక్తి పార్టీలోకి వెళ్ళి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశం పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ నేను గతంలో వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేశాను. ప్రస్తుతం నేను జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ, ఆ పార్టీలో నేను ఆయన పిలిచి ఇన్ఛార్జిగా ప్రతిపాడికి నియమించాడు. అందు గురించి నేను ప్రతిపాడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కావున ప్రజలందరూ కూడా దీవించి నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి గుర్తు టార్చ్ లైట్ వచ్చింది కాబట్టి దానికి వేయవలసిందిగా కూర్చున్నాను. నారా చంద్రబాబు నాయుడు మాటే తనకు శిరోధార్యమని చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాటకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళగిరిలో నారా చంద్రబాబు నాయుడిని కలిసి చర్చించిన అంశాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశంలో వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రసంగిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేసి పవన్
పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేగా చేసే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇలాగా బయట నుంచి అందులోనే ఒక పిఠాపురానికే కాకుండా తగిన విధంగా ప్రవర్తించుంటే తండ్రికి పిల్లలు బాధపడుతున్నారని తెలియడం కోసం చేశాం. వచ్చిన వెళితే కారు దిగి ఇంట్లో పడుకుంటే ఈ సహనంతో ఉండండి. మనకి ఎలక్షన్ కావాలి, ఎలక్షన్ చేయాలి. అడగలేదు, రైతుల కోసం అడిగాం, ఆ ప్రాజెక్టులు ఇస్తా ఉన్నారు. సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం కార్యకర్తలు నిర్మాణం చేసిన ఇల్లు పునాదుల నుంచి పిల్లర్ లెగ్స్ ఉంది. అంత ఫౌండేషన్ అంత బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తుంది. అంత పునాదేశం మనం బాధ ఉంటుంది మనకి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బాధ ఇంకా ఎక్కువగా ఉంది. మొన్న మన కార్యకర్తల యొక్క బాధ, ఆవేదన, తండ్రి గుండె చప్పుడు, ఎంత ఇబ్బంది ఉన్నా పిఠాపురానికి మీరు త్యాగం చేశారు. మీ త్యాగాన్ని నేను గుండెల్లో పెట్టుకున్నాను. ఆయన కూడా బాధపడడం జరిగింది. నిజంగా చెప్పాలంటే నేను ఎంత బాధపడ్డానో నా ముందు ఆయన కంట్లో ఎప్పుడూ చూడగానే గుడ్డుల్లో కన్నీరు తిరిగింది. నీకు 2014లో బాధ పెట్టాను నీ కుటుంబాన్ని, ఇప్పుడు బాధ పెట్టకూడదని చెప్పి ఈ రోజు వరకు నేను టికెట్ని అలా హోల్డ్ చేశా. కానీ ఒక రాష్ట్ర ప్రెసిడెంట్ అధ్యక్షుడు పవన్ గారు అడిగినప్పుడు నేను మాట్లాడే పరిస్థితి లేదు, గౌరవించవలసిన పరిస్థితి కూడా ఉంది. ఆయన కూడా తప్పట్ల. అయినా మీరందరూ తెలుసుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవడండి పిఠాపురానికి? గట్టిగా ఏమడాలి, వర్మ. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా ఇక్కడ, ఉంటుందా ఉండదా? ఉంటుంది. రేపు ఎమ్మెల్సీ ఎవడండి ఇక్కడ? ప్రమోషన్ వస్తే ఎవడండి ఉండేది ఇక్కడ? నువ్వు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎందుకు కట్టుకోవాలండి? నిన్నే అడిగింది, ఇంకోటి దగ్గర చెయ్యి కట్టుకోవాలా? తొక్కి నారదీస్తాం. ప్రతిపక్షంలోనే మనం ఎదిరించాం పోలీసుల్ని ఎదిరించాం. సమస్య వస్తే పోరాడాం, ఏ ఇబ్బంది వచ్చినా పోరాడాం ప్రతిపక్షంలో. ఇంకా పవర్ ఉంటే మీరే వెళ్ళొచ్చు. వర్మకు ఫోన్ ఏమన్నా సంతకం పెడతావా? ఆ న్యాయానికి అయిపోద్ది సంతకం. నిన్న చంద్రబాబు నాయుడు మాటలతోటే జిల్లా మారిపోయింది. జనసేనకి ఎలక్షన్ చేస్తున్నావు మన పని ఏంటి? జనసేన ఎలక్షన్ ఒకరోజు గ్లాసులో టీ తాగుతున్నాం, మళ్ళీ వచ్చి సైకిల్ ఎక్కుతున్నాం. ఒక రోజు గ్లాస్తో టీ తాగుతున్నాం, మళ్ళీ వచ్చి మన సైకిల్ ఎక్కుతున్నాం. సైకిల్ వేసుకుంటున్నాం, పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తున్నాం లేదా? గ్లాస్ మీద గుద్దుతున్నాం, గ్లాస్తో టీ తాగుతున్నాం. మళ్ళీ సైకిల్ మన పార్టీ ఆఫీస్కి వచ్చిందా లేదా? గ్లాసు డబ్బాలో పడిపోయింది. లెక్కట్టుకుంటాడు, బరువు మొయలేడు ఆయన. గ్లాసులన్నీ లెక్కట్టుకుంటే పవన్ గారు బరువు మొయలేడు. ఇక్కడ ఒకటి ఉంది, జన సైనికులను రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మాకు సంస్కారం, సంస్కృతి గల పార్టీ. మీ పేటీఎం బ్యాచ్, కొత్తగా వచ్చిన పొన్నూరోళ్ళు నిజంగా నానా బూతులతో నన్ను కూడా వాట్సాప్లో పెట్టి విపరీతంగా రెచ్చగొట్టారు. నేనేం చేశా? ఫోన్ తిట్టుకొని చాలా చెప్పుకోలేని ఇవి. ప్రేమ కలగాలంటే, ఒకడు ప్రేమించాలంటే, గాఢంగా ప్రేమించాలంటే సంస్కారం ఉండాలి. మేము 6 నెలల నుంచి పడుతున్నాం ఈ బాధ. వైసీపీ వాళ్ళు తిట్టు సంతోషిస్తాం, అసలు ఆరిని మానేసి మా మీద పెట్టారు. ఇవన్నీ కూడా పెద్దానికి తెలియాలని మాట్లాడుతున్నాను, నేను విమర్శించి కాదు. అంటే ఒక ఎలక్షన్ చేస్తున్నాం ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడి తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున. ఈ ఎలక్షన్లో తప్పుడు పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాని పక్క పెట్టాలి.
తోలు తీసేస్తాం అధికారంలోకి వస్తాయని చెప్పిన బ్యాచ్ ఉన్నాయి. ఎక్కడ 5-6 జిల్లాల అవతల నుంచి వచ్చారు. వాళ్ళని పక్కకు పెట్టాలి. కోడికెత్తి కేసు డ్రామా పెట్టి వర్మని మర్డర్ కేసులో పెట్టిందాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ఎస్పీ చుట్టుముట్టేశారు వీళ్ళందరూ. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు తెలుసు వర్మ చట్టాన్ని ఎలా గౌరవిస్తాడో. కాళ్ళు తీసేస్తా ఉన్నారు, మెడలు నరికేస్తా ఉన్నారు, కళ్ళు పీకేస్తా ఉన్నారు. అరే మన ఊరోడు తిడితే పర్లేదురా, మనూడే తిరిగాడు, మన ఊరుడే అప్పారో ఏదో తెలియ తిట్టాడు అనుకో. ఏం కర్మ, 5-6 జిల్లాల పైనుంచి వచ్చి వాళ్ళు తీసేస్తారా? మనం తీయించేసుకుంటామా? ఇవన్నీ మీరు బాధ చెప్పారు కాబట్టి నా బాధ కూడా చెప్పాను. నా మీద కూడా అన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి. ఇక్కడ ఒకటే చెప్తున్నా ఫైనల్గా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు, పెద్దన్న అయినా చిన్నన్న అయినా. చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షుడు, పిలిచాడు, తండ్రి పిలిచాడు, తండ్రికి మన ఆవేదన చెప్పాం, అర్థం చేసుకున్నాడు. కార్యకర్తలను నువ్వు నేనే కాచుకుంటామని చెప్పమన్నాడు. ఇప్పుడే మీరు విన్నారు వాయిస్, అన్నాడా లేదా? కార్యకర్తలు ఏమన్నాడు? మేము కాచుకుంటాం అన్నాడు. నువ్వు నేనే కాచుకుంటాం. ఓకే, మనకి ఆ కాచుకోవడానికి కావాల్సిన కరెంటు పవర్ కూడా మనకి ఇస్తున్నాడు, ఆ ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించవలసిన బాధ్యత ఉంది. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్యామ్ ప్రసాద్ బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పనిచేస్తోందని కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్యామ్ ప్రసాద్ అన్నారు. అనకాపల్లి పట్టణంలోని YMVA హాల్లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనకాపల్లి జిల్లా పరిధిలో వందల సమస్యలు ఉన్నాయని, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగేలా సమస్యలున్నప్పుడు న్యాయస్థానాల ద్వారా సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనకాపల్లి చుట్టుపక్కల మండలాలు, గ్రామాలలో భూములు, ఆరోగ్య, విద్య, వైద్య తదితర సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి చట్టం ఏ విధంగా సహకరిస్తుంది అని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ముఖ్యంగా మానవ హక్కుల కౌన్సిల్ లక్ష్యం మనం జీవించాలి, ఇంకొకరిని మంచి జీవితం అందించాలని. చట్టం ఎక్కడైతే గట్టిగా అమలవుతుందో అక్కడ బాధితులకు న్యాయం జరుగుతోందన్నారు. ప్రజలు జీవించి ఉండే పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పడం హక్కుల భంగమే అన్నారు. జీవించే హక్కుకు భంగం కలిగించే ఏ సమస్య అయినా మా దృష్టికి తీసుకువస్తే అవసరం జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి మేజర్ సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ SV రమణ మాట్లాడుతూ, జీవించడానికి ప్రతి ఒక్కరి హక్కును రాజ్యాంగం కల్పించిందని, వాటితో పాటు బాలల హక్కులు, మానవ హక్కులు తదితరవి ఉన్నాయని అన్నారు. వచ్చే నెల 21వ తేదీన అనకాపల్లిలో ఇదే హాల్లో హక్కులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు K. పైడి రాజురెడ్డి, R. సత్యశ్రీ, SV మధు, N. అప్పారావు, డాక్టర్ CS కుమార్, V. సురేష్, M. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చి అనకాపల్లి జిల్లాకి ప్రత్యేకంగా ఉండాలని చెప్పే భావంతో ఇక్కడ సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ మండలాలు, గ్రామాల్లో ఉన్నటువంటి భూ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు, ఇలాంటివన్నింటినీ కూడా మేము మా సంస్థ నుంచి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకి న్యాయం చేయడానికి చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, చట్టం ద్వారా ఏ విధంగా మనం సాధించగలమో అన్న దీన్ని తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా సంస్థ ప్రధాన లక్ష్యం. తర్వాత బాధితులు మానవ హక్కుల కౌన్సిల్ సంస్థ ముఖ్యోద్దేశం ఒకటే, మనం జీవించాలి, ఇంకొకరిని కూడా మంచి జీవితాన్ని అందజేయగలగాలి. Live and let live. Our policy is live and let live. And to protect the rights of each and every citizen who are getting the violation, hurting and not properly getting the justice. So we are involving to create through the law. ఇప్పుడు చట్టం ఎక్కడైతే గట్టిగా అమలవుతుందో అక్కడ బాధితులకి న్యాయం జరుగుతుంది. మానవ హక్కుల కమిషన్ను ఈరోజు ఏర్పాటు చేయడానికి ముఖ్యోద్దేశం సత్వర న్యాయం. ఆ సత్వర న్యాయాన్ని అందజేయడానికి మా దీంట్లోని బాధితులకు తెలియని విషయాలను తెలియజేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాం. ఈరోజు అనకాపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది, కానీ సమస్యలు ఎన్నో ఉన్నాయి. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అలాగే సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఏ గ్రామంలో, ఏ పట్టణంలో చూసినా సమస్యలు ఏవైతే ఉన్నాయో
జీవించే హక్కుకు భంగం కలిగించే సమస్యని మేము మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పకుండా దీన్ని ముందుగా పరిశోధించి దానికి అవసరమైన దీన్ని మేము ఎప్పటికప్పుడు ఇది చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఆవిడ ఒక యాక్సిడెంట్ కేసుని ఈరోజు నిన్న మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ యాక్సిడెంట్లోని బాధితుడు పాపం ఆటో డ్రైవర్, అతన్ని ఈరోజు మేము పరామర్శించి తర్వాత అవసరమైతే జాతీయ మానవ హక్కు కమిషన్లో ఇది చేసి ఆ బాధితుడికి న్యాయం చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ, ఇక్కడ ఒకరి సమస్య కాదు 100 సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఫార్మాసిటీ వల్ల ఎన్నో కాలుష్యం అవుతున్నాయి. వాటిని మేము నేషనల్ ప్రిన్సిపల్లో ఇప్పటికే ఫిర్యాదులు దాఖలు చేశాం. ఇలాంటి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని రాజకీయాలకు అతీతంగా మేము జోక్యం చేసుకొని న్యాయం చేయడానికి కృషి చేస్తున్నామని మనం చేస్తున్నాము. అయితే ఇక్కడ కొత్తగా ఇచ్చినటువంటి చాలామందికి ఇవాళ ఐడి కార్డ్స్ ఇచ్చాము. ఇవాళ ఈ ఐడి కార్డ్స్ ఒక ఆభరణ కింద తీసుకోకుండా మీరంతా కూడా ఐడి కార్డుని ఎంతవరకు వినియోగించాలో అంతవరకు వినియోగించుతూ మనం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తాలూకా పరిమితులలో మనం పనిచేసి మీకేమైనా సమస్యలు ఇస్తే మా దృష్టికి తీసుకొస్తే మేము వాటిని పరిష్కరిస్తాం. శ్యామ్ గారు చెప్పినట్టు రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు ఒకటే కాదు, చైల్డ్ రైట్స్, ఉమెన్ రైట్స్, ఆ తర్వాత ఎంప్లాయీస్ రైట్స్, అనేక హక్కులు ఉన్నాయి. మనకు రాజ్యాంగం వచ్చినాయి. ఈ హక్కులన్నీ కూడా ఉల్లంఘన చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ హక్కులు ఉల్లంఘన జరిగేటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, హ్యూమన్ రైట్ డిఫెండర్ తాలూకు పాత్ర ఏంటి, ఎంతవరకు చేయాలనేటువంటి అవగాహన కలిగించడానికి వచ్చే 21వ తారీఖున ఇదే హాల్లో శిక్షణా తరగతులు ఏర్పరచాలని ఇప్పుడే మధు గారు శ్యామ్ గారు నిర్ణయించారు. కాబట్టి మీరంతా కూడా ఈ సమావేశానికి హాజరై పత్రికాముఖంగా మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ఆ సమావేశాన్ని సక్సెస్ చేయాలని కోరుతూ సెలవు చేసుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభను విజయవంతం చేసినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి మరియు సభకు విచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, అభిమానులకి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి, ఉక్కు నిర్వాసితులకి, పోరాట కమిటీ వారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సభకు విచ్చేసినటువంటి ప్రజానికానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇట్లు మీ చెల్లిబోయిన నాయుడు గాజువాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు గొంప గోవిందరాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, గుత్తుల శ్రీనివాసరావు, గవర రమణ, ఉరుకటి అచ్చిబాబు, అంగవర్మ, నెల్లి అప్పలరాజు, బి వేణువర్మ, పోలవరం రమణబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మొన్న 16వ తారీఖు జరిగినటువంటి న్యాయ సాధన సభకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి, అలానే ప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి హృదయ అభినందనలు తెలపాలని చెప్పేసి, అలానే స్టీల్ ప్లాంట్ని రిజర్వేషన్ చేయడానికి వచ్చినటువంటి ప్రజానికానికి, నాయకులకి, ఏఐసీసీ నాయకులకి, ప్రతినిధులు అందరూ కూడా మరి హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు వచ్చినటువంటి సభకి మరి ముందుగా శర్మిల మేడం గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ఎంతోమంది అభినందనలు తెలియజేస్తున్నాం. అలానే ఆ మీటింగ్కి సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి నాయకులకి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అధికారుల పెద్దలకి, ముఖ్యంగా ప్లాంట్ ఎంప్లాయీస్కి, పోరాట కమిటీ వారికి, యూనియన్ వారికి, ఈపీటీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా బాగా సక్సెస్ఫుల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరిగింది, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ మంచి పార్టీ అన్న నమ్మకంతో ఏదైతే ఆ రోజు మీటింగ్ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతేనేమి ఇక్కడ ఏ 3 పార్టీలు ఉన్నాయో, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయో, మరి ఈరోజు ప్లాంట్ అమ్మే దాంట్లో వాళ్ళకి భాగం ఉంది. వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మోదీకి సపోర్ట్ చేస్తున్నారు. మోదీ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంచుమించు ఈరోజు ఎక్కడ ఏ ఇండస్ట్రీలు ఉందన్నా, ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చిందన్నా ఒక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే వచ్చినాయి.
బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేదు. వచ్చిన పరిశ్రమలు కూడా అమ్ముకోవడానికి చూస్తుంది. కానీ బీజేపీ గవర్నమెంట్ మరి ప్రజలందరూ ఆలోచించాలి. ప్రజలందరూ కూడా బీజేపీ గవర్నమెంట్ని తరిమి కొట్టి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ని కేంద్రంలో కానీ స్టేట్లో కానీ గెలిపించుకొని పరిశ్రమలు కాపాడుకోవాలి. పేద ప్రజలందరినీ కూడా కుటుంబాలు బాగుపడే విధంగా పేద ప్రజలు బాగుంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా పేద ప్రజలందరూ కూడా శుభ్రంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ. నమస్కారం అండి. నా పేరు లక్రాజ రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని. ఈ నెల 16వ తారీఖున జరిగినటువంటి న్యాయ సాధన సభ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెస్ని విజయవంతం చేసినటువంటి సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లా వాసులకి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, అలాగే నిర్వాహక సంఘాలకి, నిర్వాహక నాయకులకి కూడా, దేవతలకి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఏదైతే ఈ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మేము ప్రజల్లోకి త్వరలోనే వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఈ కాంబినేషన్లో ఏదైతే ఉన్నదో ఈ కాంబినేషన్ మీరందరూ కూడా వ్యతిరేకించి రానున్న ఎలక్షన్లో బుద్ధి చెప్పకపోతే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అమ్మే దుస్థితికి మన రాష్ట్రాన్ని తీసుకొస్తారు. మనం చూసుకున్నటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. ఆ విషయాన్ని మన ఎవరైతే కొడాల నాన్నగారు ఏమంటారంటే సచివాలయాన్ని తాకట్టు పెడతాం, ఇంకేదైనా తాకట్టు పెడతాం, మీకు ఎందుకే అంటున్నారు. అంటే ఏదైతే కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఇవన్నిటిని కూడా అమ్మేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాబు గారు అవనండి, పవన్ గారు అవనండి, ఈ మోడీ గారితో వెళ్తున్నారు. ఆయన కేంద్ర సంస్థలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టే దిశగా ఉన్నారు. కాబట్టి ఆయనకి కూడా బుద్ధి చెప్పి మనం రానున్న రోజుల్లో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉంటే సుభిక్షంగా, రాష్ట్రం సుభిక్షంగా, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఈ సెక్యులరిజం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ ప్రజలందరినీ, మీ యువజన కాంగ్రెస్ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో 10 లక్షల విలువ గల 202 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మారేడుమిల్లి నుండి తిరుపతికి మహీంద్రా జైల్లో వాహనంలో తరలిస్తున్న 3 యువకులు పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ విష్ణు స్వరూప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రహస్య సమాచారం మేరకు రావులపాలెం వాహనాల తనిఖీ చేపట్టగా మహీంద్రా జైల్లో వాహనంలో 11 బస్తాలలో 202 కేజీలు గంజాయిని 3 యువకులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒక యువకుడు పరారీ కాగా 2 యువకులను వాహనాన్ని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా మారేడుమిల్లి నుండి తిరుపతికి తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారని, వీటి విలువ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. గంజాయిని తరలించడంలో ముఖ్య కారకులు ఎవరనేది ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ట్రైనీ డీఎస్పీ తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఎస్పీ శ్రీధర్ గారు ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఎస్పీ సార్ మరియు డిఎస్పీ కొత్తపేట సార్ సహకారం మేరకు మాకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఉదయం మేము ఒక వెహికల్ లోడెడ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం 3 ముద్దాయిలు ఉన్నారు దాంట్లో. బట్ ఈ పట్టుకునే ప్రక్రియలో ఒకతను తప్పించుకున్నారు, ఇంకో 2 పట్టుకున్నాము. సో మొత్తం మేము ఈ గాంజాని వెయిట్ చేసిన తర్వాత మాకు ఇది 202 కేజీలు అంటే 202 కేజెస్. ఇది మొత్తం వాల్యూ వచ్చేసి 10 లక్షలు సుమారుగా. ఈ మొత్తం వాల్యూ మొత్తం 10 lakhs అనమాట. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము కంటిన్యూ చేస్తున్నాము. మాకు వచ్చిన ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మారేడుమిల్లి నుంచి తిరుపతి వరకు తరలిస్తున్నారని చెప్పి మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. సో మారేడుమిల్లి నుంచి వీళ్ళు లోడ్ చేసుకొని తిరుపతికి వెళ్తూ ఇక్కడ మేము పెట్టిన ఈ నిఘాలో వీళ్ళు పట్టుకున్నాము. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. మాకు సహకారం పైనుంచి కూడా ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళు మొత్తాన్ని కూడా ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, అలాగే వీళ్ళు ఎలా ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తున్నారు అనేది మీకు ఫర్దర్ డీటెయిల్స్ మీకు వితిన్ ఒక 1 weekలో మీకు తెలియపరుస్తాం. వివరాలు మేము తెలుపుతామండి. ప్రస్తుతానికి అయితే మేము వీళ్ళు జైలో వెహికల్ అండి, ఒకటి జైలో వెహికల్. ఇది వచ్చేసి దీని విలువ ఒక 2.5 లక్షలు 3 లక్షల వరకు ఉండొచ్చు. సో ఈ జైలో వెహికల్లో వీళ్ళు మొత్తం బస్తాల్లో పెట్టుకునేసి గాంజాని తరలిస్తున్నారు. ఎన్ని బస్తాలు ఉన్నాయి సార్? ఇది మొత్తం వచ్చేసి 11 బస్తాలు ఉన్నాయి. సో మేము వెయిట్ చేసిన తర్వాత మొత్తం 11 బస్తాలు కూడా మనకి 202 కేజీలు వచ్చిందండి. సో వాల్యూ ఎంత కట్టారు సార్? వాల్యూ 10 లక్షలు వస్తుందండి సుమారుగా.
వెహికల్ వాల్యూ కాకుండా వెహికల్ వాల్యూ 2.5-3 లక్షలు ఉండొచ్చండి. గాంజా వాల్యూ 10 లక్షలు ఉండొచ్చండి. ఈరోజు మార్నింగ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మారేడుమిల్ నుంచి గాంజా స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పిన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మాకు మా యూనిట్ ఆఫీసర్ ద్వారా వచ్చిన తర్వాత మేము టీమ్స్ పెట్టుకొనేసి ఈ హైవే మీద మేము వీళ్ళని గాంజా స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మాకు ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది మారేడుమిల్ నుంచి తిరుపతి వరకు వెళ్తుందని చెప్పి మాకు వచ్చిన సమాచారం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మా రావులపాలెం పోలీస్ స్టేషన్లో సిఏ గారు ఇంకా మిగతా టీం అందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో ముందర ఫర్దర్ ఫాస్టర్గా చేయాలని చెప్పి మేమందరం కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం. కాకినాడ సముద్ర ముఖ ద్వారం నుండి సుమారు 500 స్క్వేర్ కిలోమీటర్ల దూరంలో వరకు ఓఎన్టీసీ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సిస్టమిక్ సర్వే కారణంగా జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గను పలు పోరాటాలు ఆందోళనలు సర్వే నిమిత్తం ఒడ్డు నుండి సముద్రం లోపలికి వెళ్లే యంత్ర పరికరాలను సైతం నిలుపుదల చేసి ఆందోళన శిబిరం కొనసాగిస్తున్న సమయంలో ఎట్టకేలకు సోమవారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఓఎన్టీసీ మేనేజ్మెంట్ ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మత్స్యకారులకు ఓఎన్టీసీ ప్రతినిధులకు సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. అనంతరం ఓఎన్టీసీ ఒక మెట్టు దిగి మత్స్యకారుల డిమాండ్స్ పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించారని మత్స్యకార నాయకులు వాసుపల్లి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు చెక్క చక్రవర్తి, చింత శ్రీనివాస్, నూకరాజు తదితరులు ఉన్నారు. మత్స్యకార గ్రామాలన్నీ కలిపి ఉప్పాడు నుండి ఉప్పలంక వరకు ప్రతి మత్స్యకార గ్రామం నుంచి పెద్దలు గ్రామస్తులు అందరూ కలిపి కలెక్టర్ గారి సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓఎన్జీసీ యాజమాన్యాన్ని రప్పించి ఈ మత్స్యకారులకు ఉన్న నష్టం ఏంటో మీరు చూడండి అని చెప్పేసి డైరెక్ట్గా జాయింట్ డైరెక్టర్ని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ గారు అధ్యక్షతన ఈరోజు జరిగిన మీటింగు ఆంతర్యం ఏంటంటే మీకు జరిగిన నష్టం ఏంటి, అన్న దాని మీద ఒక సర్వే మొత్తం డిపార్ట్మెంటు కానీ లేకపోతే ఓఎన్జీసీ యాజమాన్యంతో సహా ఉంటుంది. ఆ సర్వే నివేదిక ఒక నెల రోజుల్లో ఇచ్చి దాని ద్వారా ఎంతమంది అయితే నష్టపోతున్నారో అనేది ఒక అంచనా, ఎంతవరకు నష్టం జరుగుతుంది మత్స్యకారుడికి అనేది ఒక అంచనా, ఇవన్నీ చేసి అదేవిధంగా ఈ మత్స్యకార గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఈ మత్స్యకార గ్రామాలన్నిటికీ ఈ యొక్క ఓఎన్జీసీ ద్వారాగా నష్టం జరిగే ప్రతి గ్రామానికి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మొత్తం చేసేలాగా వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు పోవడం జరిగింది. ఇది వరకు మాకు ఎప్పుడు కూడా నష్టపరిహారం ఇవ్వడం కానీ లేకపోతే మా యొక్క పిల్లలకి చదువుల విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఎప్పుడు కూడా వీళ్ళ సహకారం లేదు. ఓఎన్జీసీ సహకారం కానీ ఎటువంటి డిపార్ట్మెంట్ సహకారం లేవు. కానీ ఈరోజు వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే డిమాండ్ అంటాం, అది రిక్వెస్ట్ కాదంటే డిమాండ్ చేయడం జరిగింది. మీ వల్ల మేము ఇంత నష్టపోతున్నాం కాబట్టి మాకు మీరు చేసేది ఇదివరకు ఏం లేదు, ఇకపైన అలా జరగదు, మేము ఒప్పుకోం. ఎందుకంటే ఈరోజు మీరు మాకు బలమైన హామీ ఇవ్వకపోతే మేము రోడ్లు ఎక్కవలసి వస్తుంది. ఇప్పుడు వరకు శాంతియుతంగానే మేము ధర్నాలు చేస్తున్నాం, ఇక మీదట రోడ్లు ఎక్కవలసి వస్తుంది. మమ్మల్ని మీరు శాంతిపరిచి పంపించాలి అంటే అప్పుడు వాళ్ళు ప్రతిదానికి కూడా కలెక్టర్ మేడం గారు కూడా ప్రజల తరఫున చాలా గట్టిగా అడగడం జరిగింది. వీళ్ళు దాదాపుగా నెల రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళ బాధలు మేము చూడలేకపోతున్నాం కాబట్టి మీరు వాళ్ళ సంగతి ఏంటో చూడాలని అంటే యాజమాన్యం దిగొచ్చింది, మాకు బలమైన హామీ ఇచ్చారు. నెల రోజుల్లో కమిటీ వేస్తున్నారు. కమిటీ నెల రోజుల్లో మాకు ఏంటి అంటే ఎంతవరకు నష్టం జరుగుతుంది, ఎంతవరకు మనం నష్టపరిహారం చేయవలసి వస్తుంది, ఇవన్నీ కూడా నెల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ వేసి ఆ మీటింగులో ఏంటన్నది మాకు తెలియపరుస్తారు. ఈలోగా మాకు ఇప్పుడు జరిగిన కమిటీ మీటింగు ఆంతర్యం ఏంటన్న దాన్ని ఒక లెటర్ పూర్వకంగా ఓఎన్జీసీ వాళ్ళు ఒక లెటర్ పూర్వకంగా మాకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ ఇచ్చిన మరుక్షణం మేము ఇప్పటివరకు చేసిన ధర్నాను విరమించుకుంటామని గ్రామాల్లోకి వెళ్ళి ఎందుకంటే మేము మా స్వతహాగా చేసింది కాదు, ఇది ప్రతి గ్రామంలో ప్రతి సామాన్య ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ఇది. కాబట్టి నష్టపోతున్న ప్రతి ప్రజల్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం, మాకు అధికారికంగా అంటే లిఖితపూర్వకంగా మాకు కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఓఎన్జీసీ వాళ్ళు ఏవైతే జరిగినాయో యాస్టేజ్గా మినిట్స్ మాకు ఇస్తానన్నారు. అది ఇచ్చిన తర్వాత రేపటి దినాన్ని మేము
ఈ ఉద్యమాన్ని విరమించుకొని తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత ఆ రోజు కార్యాచరణ బట్టి మా నిర్ణయం ఉంటుందని చెప్పడం జరిగింది. అంతటికీ కలెక్టర్ మేడం గారు ఓకే చెప్పారు. అదేవిధంగా ఎస్పీ గారు కూడా మాకు సహకరించడం జరిగింది. ఎస్పీ గారు కూడా వాళ్ళు అడిగిన వాటిల్లో ఎక్కడ కూడా స్వార్థం అయితే కనబట్టలేదు. వాళ్ళు మంచిదే అడిగారు. ప్రతిదీ ఏంటంటే చదువు అడిగాము మేము, పిల్లలు చదివించాలి. మా యొక్క ఎందుకంటే మత్స్యకారుడికి ఆయుష్ కొరస అయిపోతుందండి. సహజంగా మిగతా వాళ్ళకంటే మా యొక్క మత్స్యకారుడి ఆయుష్ కొరస అయిపోతుంది. కాబట్టి మెయిన్ హెల్త్ విషయం కూడా, అలాగే ఎంప్లాయ్మెంట్ విషయం, ఈ 3 చేస్తానన్నారు, ఇమ్మీడియట్లీ చేస్తానన్నారు. కాకపోతే కమిటీ తర్వాత నష్టం ఎంతవరకు జరుగుతుందో అంతవరకు కూడా న్యాయం చేసే విధంగా మాట్లాడతానండి. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని వివరించిన ప్రధాని. చిలకలూరిపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రతో జనంలోకి సీఎం కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి తలసిల. ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర, ఒక బహిరంగ సభ, దాదాపు నెలపాటు జనంలోనే జగన్ ఉండనున్నానని తెలిపిన రఘురాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల సమక్షంలో చేరిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు. పార్టీలోకి చేరని వాసుది రమణ, వారి అనుచరులను పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన భరత్ కుమార్. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్తే.